అన్నం పరబ్రహ్మ స్వరూపమని జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య తెలిపారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడం అభినందనీయమన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే ట్రస్ట్ నిర్వాహకురాలు అన్నపూర్ణకి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య పాల్గొని స్వయంగా అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాలుగా పేదవారి ఆకలి తీర్చుతున్నారని చెప్పారు. ఏదో పెట్టాము అన్నట్లు కాకుండా అన్ని రకాల వంటకాలతో ఉచితంగా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేదవారి ఆకలి తీర్చాలి అనే ట్రస్ట్ నిర్వాహకురాలు జ్యోతి ఆశయం గొప్పదని, తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఆమెకు ఉంటాయని స్పష్టం చేశారు. అన్నం పరబ్రహ్మ అని బలంగా నమ్మిన జ్యోతి గారు అన్నపూర్ణ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాలుగా పేదలకి అన్నదాన కార్యక్రమం నిత్యం ప్రతిరోజు కూడా 300 మంది పైచిలుకు మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఆ అన్నదాన కార్యక్రమం కూడా ఏదో సాంబార్ రైస్ కర్డ్ రైస్ అన్నట్టుగా కాకుండా, లేదంటే ఒక వైట్ రైస్ లేదా రెండు కూరలు అలా కాకుండా ఒక ఫుల్ మీల్స్, అంటే బంతి భోజనానికి మనం ఎలా వెళ్తామో బంతి భోజనానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే అన్ని రకాల కూరలు అలాగే బిర్యానీ కచంబరి ఇలాంటి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలతో పాటు ఆవిడ ప్రతినిత్యం పేదలకి భోజనం పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా జ్యోతి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక మంది పేదవారు వారి యొక్క ఆకలి తీర్చుకుంటున్నారు అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా జ్యోతి గారి సహకారంతో. ఇలానే ప్రతి ఒక్కరికంటే పేదవారు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. ఖచ్చితంగా ఒకవేళ సంపాదన ఎలా ఉన్నా కనీసం తినడానికి తిండైనా కనీసం ఒక పూట గడిచే పరిస్థితి అయినా సరే ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పని ఆవిడ చేసిన ఈ ఆలోచన నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేయాలి. ఆవిడకి అలానే అందరూ కొంత ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకారం అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా